ఎర్ర చందనం. ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్. ఏం చేశారు తమ్ముళ్ళు ఆ స్మగ్లర్కి? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా? మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని, గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్మగ్లర్లే రాజులైన తర్వాత ఇంకా పోలీసులు ఎందుకు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. మనకు రోషం లేదా? ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే నల్లమలై ఫారెస్ట్ లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు రెడ్ శాండ్లు ఏర్పాటైంది. ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అదే మరిగా ఆ వాతావరణంలో రెడ్ శాండ్లు బాగా వస్తుంది. నేను దాన్ని పెంచడానికి ప్రయత్నం చేశా. మీకు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తమిళనాడు నుంచి స్మగ్లర్స్ వస్తే నేను ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడితే అడ్డం వస్తే చాలా స్పష్టంగా ఆ రోజు దాడి చేశారు. కొంతమంది చనిపోయారు. తెలుగుదేశం 5 ఏళ్లు ఒక్క తుంగ కూడా రెడ్ శాండిల్ స్మగుల్ జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ దొంగలు పడ్డారు, స్మగ్లర్స్ వచ్చారు, పోలీసులు చంపేస్తున్నారు. మొన్నే మీరు చూశారు, ఇక్కడనే ఒక చిత్తూరు దగ్గరనే తమిళనాడు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తా ఉంటే దొంగలు పడి ఆ డబ్బులు దోచుకొని పోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవాలనుకుంటే వాస్తవాలు బయట వస్తాయని భయపడిపోయి మళ్ళా సైలెంట్ అయిపోయారు, తేలుగుట్టిన దొంగ మారిగా. ఆ విషయాలు కూడా మీకు చెప్తాను.